ఓకేనా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ చాప్టర్లో భాగంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేటటువంటి థియరీ అయితే లాస్ట్ 2 సెషన్స్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో రావడానికి అవకాశం ఉండేటటువంటి అంశాలతో కూడిన లెక్కల్ని మనం డిస్కస్ చేద్దాము. నేను లెక్కలు ఫైల్ షేర్ చేస్తాను. సో అది మీకు కనబడిందో లేదో చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకే, అవుతున్నది. మా అందరికీ కనబడిందమ్మా? ఒక లెక్క షేర్ చేశాను, కనబడింది కదా? ఓకే ఓకే, రైట్. చూడండి, ఇక్కడ 2019-2020కి సంబంధించి గత సంవత్సరానికి ఒక ఉదాహరణగా మీకు ఒక లెక్కను తీసుకున్నాను. అతని పేరు రంజిత్, శ్రీ రంజిత్ నివాసి. 2019-2020 గత సంవత్సరానికి క్రింది వివరాలు అందించటమైనది. అతని యొక్క స్థూల మొత్తం ఆదాయాన్ని గణించండి అని అన్నారు. అంటే ఇక్కడ ఇతర వనరుల నుండి ఆదాయమే కాకుండా ఇంకేదైనా అదనపు వనరులు కూడా ఇచ్చి ఉంటే స్థూల మొత్తం ఆదాయాన్ని గణించమని అడగటం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే మనకి ఏవైతే గత 2 క్లాసుల్లో మనము డిస్కస్ చేసామో ఆ అంశాలతో కూడినవన్నీ ఇక్కడ వస్తాయి. అయితే మనం ఇందులో అన్ని చాలా వివరాలు ఇవ్వచ్చు, కానీ ఏది వస్తుంది ఏది రాదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటగా ఈక్విటీ వాటాలపైన డివిడెండ్. సో ఈక్విటీ వాటాలు 600 రూపాయలు డివిడెండ్ వచ్చింది. అలాగే ఆధిక్యపు వాటాలపై డివిడెండ్ 3500. ఇది స్థూలము అన్నారు, అంటే అతనికి పన్ను తగ్గించినటువంటి అంశం కాదనమాట. అంటే మొత్తం పన్ను తగ్గించక ముందు ఎంతైతే వచ్చిందో ఆ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వెల్లడి చేయని వనరుల నుంచి ఆదాయము. ఇక్కడ చూడండి, వెల్లడి చేయని వనరుల నుంచి ఆదాయము అన్న, గుప్త వనరుల నుండి ఆదాయం అన్న ఒకటే. అలా ఇచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా చూపిస్తాము. అలాగే ఒక రంజిత్ భవనాలని యంత్రాలని కూడా అద్దెకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనిస్తే మనం భవనాలను, ఇప్పుడు ఒక భవనాన్ని అలాగే యంత్రాలను అద్దెకి ఇవ్వడం ద్వారా పొందిన ఆదాయము 30,000 రూపాయలు. దీని అర్థం ఏమిటి? ఓన్లీ భవనాలని అద్దెకిస్తే ఈ ఆదాయము గృహస్థోర ఆదాయం కిందకి వెళ్ళి ఉండేది. కానీ యంత్రాలతో కూడి ఉన్న భవనాన్ని ఇతను అద్దెకిచ్చాడు అనమాట. యంత్రాలు ఆ భవనం నిండా ఫిట్ చేసి ఉన్నాయి, వాటితో కూడిన ఒక ఆ భవనాన్ని అతను అద్దెకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని విడదీయలేము, మిశ్రమ అద్దె అనమాట ఇది. ఇలా విడదీయలేని ఈ యొక్క అద్దెను ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాంకు డిపాజిట్ల పైన వడ్డీ 3200 వచ్చింది. అలాగే అతనికి భూమి ఉంది, ఒక ఖాళీ భూమి. ఆ భూమిని అద్దెకి ఇవ్వడం ద్వారా స్వీకరించిన ఆదాయము 6000 రూపాయలు. అలాగే డైరెక్టర్గా పొందిన ఫీజు. నెక్స్ట్ డైరెక్టర్గా అంటే ఇతడు ఏదైనా ఒక కంపెనీలో డైరెక్టర్గా చేరాడు. ఆ డైరెక్టర్గా ఉంచేందుకు ఇతనికి వార్షికం ఫీజు 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఇక్కడ చూపించడం చేశారు. అలాగే ఇతనికి లాటరీ టికెట్లు కొనుక్కునే అలవాటు ఉంది. రంజిత్ ఒక లాటరీ టికెట్ను కొనుక్కున్నాడు. ఈ 2019-2020 ఆదాయ సంవత్సరంలోనే అతనికి ఆ లాటరీ తగిలింది. మరి అయితే మనకు తెలుసు, లాటరీ తగిలినప్పుడు ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాము, లాటరీ అనేది అతనికి తగిలినప్పుడు లాటరీ యొక్క మొత్తం ఎంతైతే ఉందో ఆ మొత్తం కాకుండా ఇక్కడ నికర మొత్తం ఇచ్చారు. అతని చేతికి ఎంత ఇచ్చారు వారు అనేది ఇచ్చారు, 5,000 రూపాయలు ఇచ్చారట. అంటే అతనికి ఎంత వచ్చింది అన్నది ఇక్కడ మనకు తెలియదు. కానీ మన లెక్కలో ఏం చేయాలి? లాటరీలో గెలిచిన మొత్తం అమౌంట్ ఎంత, కట్ చేసిన అమౌంట్ ఇతనికి 7,000 ఇచ్చారు కట్ చేసేసి. ఏది? ట్యాక్స్, మూలం వద్ద ట్యాక్స్ కట్ చేస్తారు కదా, అది కట్ చేసి 7,000 ఇచ్చారు. మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మొత్తం మీద అతనికి ఎంత వచ్చి ఉంటుందో అది లెక్క కట్టాలి. మనకు తెలుసు లాటరీ మీద
30% ట్యాక్స్ మూలం వద్ద తగ్గిస్తారు. అది కూడా మనం గమనించాలి. నెక్స్ట్, స్వీకరించిన బహుమతులు. ఇతడు ఒక అకేషన్లో తన ఫ్రెండ్ కేశవ్ నుంచి 80,000 రూపాయలు బహుమతి పొందాడు, నగదు బహుమతి. అలాగే తన సోదరుడు, తమ్ముడు, అన్నయ్య వారి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు పొందాడు బహుమతులు. మీకు ఇంతకుముందు చూసారా, ఒక బహుమతులు 50,000కి మించి ఉంటే ట్యాక్స్ పడుతుంది అని చెప్పాను మీకు, నగదు రూపంలో ఉన్న బహుమతులు. అయితే బంధువు నుంచి స్వీకరించినటువంటి మొత్తాలకు మనకి ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది అని అనుకున్నాము. మరి ఇందులో ఎవరు బంధువు ఎవరు కాదనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూడండి, సోదరుడి నుండి పొందినది 1,00,000 రూపాయలు. అలాగే అతనికి ఇది వివాహం అయిందనమాట. ఆ వివాహ సందర్భంలో అతనికి 1,40,000 రూపాయలు అందరూ ఈళ్ళ కింద ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఇక్కడ బహుమతి 1,40,000 వివాహ సందర్భంలో. ఇది ఏదో అకేషన్ ఇక్కడ పై రెండు. తర్వాత తన అమ్మమ్మ నుండి పొందిన గృహాస్తి బహుమతి. అలాగే అమ్మమ్మ గారు గృహాస్తిని ఈ యొక్క రంజిత్కి ఇవ్వటం జరిగింది, అది కూడా బహుమతి రూపంలో. అది కూడా ఇక్కడ 40 లక్షల రూపాయలు. నెక్స్ట్, అతను ఈ క్రింది ఖర్చులను తగ్గింపుగా కోరుచున్నాడు. మీరు జస్ట్ కంగారు పడకండి, ఇక్కడ కొన్ని ఖర్చులు ఉంటాయి. ఈ లెక్కలో ఇది కట్ అయిపోయేవి. ఇవి రాసేటప్పుడు ఇక్కడ కొన్ని ఖర్చులు ఉంటాయి. ఏంటంటే ఆ ఖర్చులు అంటే, ఇలాగ అతను యంత్రాలపైన తరుగుదల అని యంత్రాల మీద బీమా తీసుకున్నవి, అలాగే ఇవి కొన్ని, అవి ఏంటి అన్నది నేను లెక్కలో వస్తాయి అవన్నీ కూడా. వాటిని అక్కడ ఎలా రాసుకోవాలో మీకు చెప్తాను. అతడు ఈ క్రింది ఖర్చులను తగ్గింపుగా కూర్చున్నాడు అంటే అండర్ సెక్షన్ 57 మీకు తెలుసు. ఆ 57 ఇక్కడ తగ్గింపు కింద ఇస్తామన్నమాట వాటిని. సో ఇప్పుడు ఈ లెక్కను మనం దగ్గర పెట్టుకొని ఆన్సర్ అయితే చేద్దాము. ముందుగా మనం లెక్కలోకి వెళ్తున్నాను చూడండి. పన్నుకి గురియగు స్థూల మొత్తము ఆదాయము గణించుట అని రాస్తాము. సో మరి ఎవరు ఇక్కడ ఈ రకమైన ఈ వ్యక్తి అంటే, ఒక్కసారి ఇంకెవరైనా జాయిన్ అయ్యారేమో చూద్దాము. రైట్, రంజిత్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క నివాసి కాబట్టి ముందుగా ఇక్కడ అసెస్సి రంజిత్ అని పెట్టాము. హోదా ఏంటి? నివాసి అతడు. అలాగే గత సంవత్సరం, అతను ఏ సంవత్సరంలో ఈ ఆదాయాలు సంపాదించాడు అంటే 2019, 2020 అని చెప్పి మనకి ఇక్కడ లెక్కలో తీసుకున్నాము. కాబట్టి గత సంవత్సరము 2019, 2020 అని వెయ్యాలి. అలాగే ఆ మరుసటి సంవత్సరం మనకి పన్ను నిర్ధారణ సంవత్సరం అవుతుంది. పన్ను నిర్ధారణ 2020, 2021. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ ఏం పెడతామంటే ఇతర వనరుల నుండి ఆదాయము. మనం ఇంతకుముందు జీతాల ద్వారా ఆదాయం అని ఎట్లా పెట్టామో ఇక్కడ ఇతర వనరుల నుండి ఆదాయం అని హెడ్డింగ్ పెట్టండి. సో మొట్టమొదటిది ఏంటి ఇందులో? ఈక్విటీ వాటాలపైన డివిడెండ్ 600, ఆధిక్యపు వాటాలపైన డివిడెండ్ 3,500. మీరు గమనించండి, ఇది ఏది చెప్పకపోతే ఇది ఒక భారతీయ కంపెనీ, భారతదేశంలోనే ఏర్పాటు కాబడినటువంటి ఒక కంపెనీలో ఈ రంజిత్ వాటాలు కొన్నాడు. అవి వాటాలపై డివిడెండ్ గుర్తుపెట్టిన, అది ఈక్విటీ వాటా అయినా ఆధిక్యపు వాటా అయినా ఏ వాటా అయినా సరే ఒకేలాగా మనం ట్రీట్ చేయాలి. ఇక్కడ వేరువేరుగా ఇచ్చాడు మొట్టమొదటి లెక్కలో మీకోసం. తర్వాత నుంచి వాటాలపై డివిడెండ్ అనే మాట అంటాడు. మరి అయితే మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, మినహాయింపులని. అందులో ఏంటంటే మన భారతదేశంలో స్థాపించినటువంటి ఒక కంపెనీలో మీరు ఒక ఈక్విటీ వాటాను కానీ ఒక ఆధిక్యపు వాటాను కానీ మీరు కొనుక్కొని దాని మీద ఆ సంవత్సరం చివర ఇచ్చేటటువంటి డివిడెండ్లను మీరు పొందినట్లయితే, ఈక్విటీ వాటా కంపెనీలో తీసుకున్నాడు, ఇవి ఏ కంపెనీ కానివ్వండి, అదొక కంపెనీ ఇదొక కంపెనీ అవనివ్వండి, రెండు ఒక కంపెనీలోనే కానివ్వండి, అనవసరం మనకి. ఇక్కడ ఈక్విటీ వాటా మీద అయితే డివిడెండ్ 600 వచ్చింది ఆ చివరి సంవత్సరంలో, ఆధిక్య వాటాలపై అయితే 3,500 వచ్చింది. ఇవి రావు, ఇవి మినహాయింపు పొందుతాయి. ఇక్కడ చూడండి, ఈక్విటీ వాటాలపైన డివిడెండ్ భారతీయ కంపెనీల నుండి కానీ భావించాలి ఏమీ చెప్పకపోతే. సో భారతీయ కంపెనీ డివిడెండ్ అతనికి అండర్ సెక్షన్ 10, ఇంతకుముందు 10 అనే మాట మీరు విన్నారు. అండర్ సెక్షన్ 10 అంటే ఆదాయపు పన్ను నుండి మినహాయించబడిన ఆదాయాలు అనే శీర్షిక మొట్టమొదటి చాప్టర్లో మీకు చెప్పాను నేను. అది ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా మీకు చెప్పాను. సో అందులో ఉన్నాయి ఇవన్నీ. ఈక్విటీ వాటాలపైన డివిడెండ్ అది ఇతర వనరుల నుండి ఆదాయంలోకి రాదన్నమాట. అంటే దేనికి ఏ ఆదాయంలోకి రాదు, ఇతర వనరుల నుండి ఆదాయం దగ్గర చూపించాలి దాన్ని. కానీ రంజిత్ ఒక భారతీయ కంపెనీ దగ్గర షేర్లు కొనుక్కొని వారు ఇచ్చినటువంటి డివిడెండ్ పొందాడు. అది ఈక్విటీ వాటా కానివ్వండి, ఆధిక్య వాటా కానివ్వండి, ఏ వాటాకైనా ఒకలాగే. ఇది అని పెట్టేస్తారు. ఇక్కడ గమనించండి, మరి ఆ విషయం మనకు తెలియాలి. లెక్కలో చాలా మటుకు ఏవి వస్తాయి ఏవి రావు అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. ఇక్కడ చూస్తే నెక్స్ట్
రెండవది ఆర్థిక వాటాలపై డివిడెండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వెల్లడి చేయని వనరుల నుంచి ఆదాయము, ఇది వస్తుంది. వెల్లడి చేయని వనరుల నుంచి ఆదాయము అంటే గుప్త వనరులు, అంటే దీని యొక్క సోర్స్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ తెలియదు, కానీ నాకు ఇంత ఆదాయం వచ్చిందని అతడు చూపించడం జరిగింది. దాన్ని చూపించడం వలన భారతదేశ అంటే ఈ ఆదాయ పన్ను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఓన్లీ ఇంకొక ఆదాయం చూపించాడు కదా అని చెప్పి. సో వెల్లడి చేయడానికి అవకాశం లేని కొన్ని వనరుల నుంచి దాన్ని డిస్క్లోజ్ చేశాడు. అది 7,000 రూపాయలు. సో ఇక్కడ లెక్కలో దాన్ని తీసుకుంటాం. వెల్లడి చేయని వనరుల నుండి ఆదాయము, చూడండి, వెల్లడి చేయని వనరుల నుండి ఆదాయము 7,000 రూపాయలు వేసేస్తాం. లేదా దీనినే గుప్త వనరుల నుండి ఆదాయము అని కూడా అంటాము. గుప్త వనరుల నుండి ఆదాయం. ఒక్కసారి క్లాస్ బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాము. రైట్, నెక్స్ట్ లెక్కలోకి వెళ్తున్నాను మళ్ళీ. డి చూడండి, ఇక్కడ భవనాలను యంత్రాలను రెండు విడదీయడానికి వీలు కాలేదు కాబట్టి యంత్రాలతో కూడిన భవనాలు, దీన్ని మిశ్రమ అద్దె అంటాము. ఈ విధంగా భవనాలు యంత్రాలను అద్దెకి ఇవ్వడం ద్వారా పొందిన ఆదాయము 30,000 రూపాయలు. దీనిని మనం తీసుకుంటాము. మామూలుగా భవనాలను అద్దెకి ఇవ్వడం ద్వారా పొందిన ఆదాయము అయితే దానిని మనం గృహాస్తుని అద్దెకి ఇవ్వడం ద్వారా పొందిన ఆదాయంలో చూపించి ఉండేవాళ్ళం. ఇక్కడేంటి, మిశ్రమ అద్దె ఇది, అంటే యంత్రాలతో కూడిన భవనాలు కాబట్టి ఈ 30,000 రూపాయలని మనం లెక్కలో ఇతర వనరుల నుండి ఆదాయంలో చూపించాలి. ఈ విధంగా రెండింటిని చాలా క్లియర్గా జాగ్రత్తగా గమనించండి. అదే చూపించాను ఇక్కడ. భవనాలను యంత్రాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయము 30,000 వేసేసాము. తరువాత అలాగే బ్యాంకు డిపాజిట్లపైన వడ్డీ. మరి బ్యాంకులో ఇతడు కొంత నగదును దాచుకున్నాడు రంజిత్. ఆ నగదు పైన బ్యాంకు వారు సంవత్సరం చివర ఇతడికి ఒక 3,200 రూపాయలు వడ్డీని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బ్యాంకు డిపాజిట్ల పైన మీకు కనుక వడ్డీ వస్తే దానిని కూడా ఇక్కడ చూపించవలసి ఉంటుంది. దాన్ని ఇక్కడ చూడండి, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ 3,200 రూపాయలని చూపించాము. తరువాత నెక్స్ట్ ఎఫ్, భూమిని అద్దెకి ఇవ్వడం ద్వారా స్వీకరించిన ఆదాయము. భూమి ఎవరు ఏ విధంగా దాన్ని అద్దెకి తీసుకున్నా, ఆ తీసుకున్న వ్యక్తి దాన్ని ఎలా ఉపయోగించుకున్నా మనకి అనవసరము. మనమైతే ఒక ఖాళీ స్థలాన్ని అతనికి అద్దెకి ఇవ్వడం జరిగింది కాబట్టి భూమిని అద్దెకి ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం మనకి ఇతర వనరుల నుండి ఆదాయంలో వేస్తాం. మరి ఎక్కడ వేయటానికి దానికి ప్లేస్ లేదు. జీతాల ద్వారా ఆదాయంలో వేయలేము, గృహాస్తు ద్వారా ఆదాయంలో వేయలేము, ఎందుకంటే అది గృహం ఇంకా కట్టలేదు, ఖాళీ స్థలం ఇచ్చాడు. తర్వాత మూలధన లాభం, ఇది అమ్మలేదు, మూలధన లాభాలను వేయడానికి, ఇది వ్యాపారం కాదు, జస్ట్ అద్దెకే ఇచ్చాడు కాబట్టి ఇవి ఎక్కడ రాదు, ఇతర వనరుల నుండి ఆదాయంలో వస్తుంది. కాబట్టి భూమి అద్దె ద్వారా స్వీకరించిన ఆదాయం 6,000 రూపాయలను అతడు ఎఫ్ అనే కాలంలో ఇక్కడ చూపించాలి లెక్కలో. భూమిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయము 6,000 అని వేసేయాలి. అలాగే నెక్స్ట్ జి, డైరెక్టర్గా పొందిన ఫీజు. ఇతడు ఎవరు, రంజిత్ ఒక కంపెనీలో ఒక డైరెక్టర్గా ఎన్నుకోబడ్డాడు. మరి డైరెక్టర్లకి సంవత్సరానికి కొంత ఫీజు అయితే వారు చెల్లిస్తారు. సో కొంత ఫీజు అయితే చెల్లిస్తారు కాబట్టి వాటిని ఇక్కడ మనం అతని ఇతర వనరుల నుండి ఆదాయాన్ని చూపించాలి. ఇక్కడ చూడండి, డైరెక్టర్గా పొందిన ఫీజు 4,000 రూపాయలు వేసేసాము. నెక్స్ట్ మళ్ళీ లెక్కలోకి వెళ్దాము. నెక్స్ట్ హెచ్, లాటరీలో గెలిచిన నికర మొత్తము. 7,000 రూపాయలు. ఇక్కడ గమనించండి, ఇతడు ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. ఎవరు, రంజిత్. వెంటనే అతనికి కొంత ప్రైజ్ మనీ వచ్చింది, అతని టికెట్కే ప్రైజ్ వచ్చింది. సో లాటరీ గెలిచినటువంటి మొత్తము అతను అమౌంట్ క్లెయిమ్ చేసుకుందామని వెళ్తే వారు 7,000 రూపాయల నికర మొత్తం ఇచ్చారు. సార్, నేను గెలుచుకున్న మొత్తము ఇంకొకటి కదా, ఇదెందుకు ఇచ్చారంటే ఏమీ లేదు, దీన్ని మూలం దగ్గర పన్ను విధించాము, దాన్ని TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అన్నారు. అంటే అయితే ఎంత శాతం విధించారు ఇక్కడ ఎక్కడా లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. లాటరీ పైన మీరు ఒక టికెట్ కొనుక్కొని దానిపైన ప్రైజ్ కానీ గెలిస్తే ఎక్కడైతే గెలిచారో వారు ఏం చేస్తారు, 30% ట్యాక్స్ కట్ చేసి మిగతా మొత్తం ఇస్తారు. అంటే 70% మొత్తం మీ చేతిలో పెడతారు. అది ఏదైనా కౌన్ భార్యగా కరూర్పతి కానీ, మీలో ఎవరు కోటీశ్వరుడు ఎలాంటి ప్రైజుల్లో గెలిచింది కానీ, ఇలా వాటిల్లో గెలిచినప్పుడు. అలా ఇక్కడ కూడా ఇతను నికర మొత్తం 7,000 రూపాయలు పెట్టారంటే ఎంత, 70% విలువ 7,000 అన్నమాట ఇది. కానీ మనం 100% విలువ ఎంతో కావాలి, 100% విలువ, అంతే కదా.
ఇతనికి 30% కట్ చేశారు. అది మీరు గుర్తుపెట్టుకుని లెక్కలో ఎక్కడ ఇవ్వరు. 30% కట్ చేసేసి 70% విలువ 7,000 ఇచ్చారు. సో మనం ఏం కనుక్కుంటాం ఇప్పుడు? స్థూలం కావాలి. అతనికి వాస్తవంగా ఎంత ప్రైజ్కి గెలిచాడో అది ముందు ఇక్కడ చూపించాలి. ఆ తర్వాత మినహాయింపుల్లో అది తగ్గించేస్తాం. ఆల్రెడీ నేను ట్యాక్స్ కట్టిస్తానని చెప్పి అదే ఇక్కడ చూపించాను చూడండి. లాటరీలో గెలుపొంది స్వీకరించిన మొత్తము అని ఇలా వెయ్యాలరా. వేసుకొని అతడికి వచ్చిన నికర మొత్తం 7,000 ఇక్కడ వేశాను. ఈ 7,000 విలువ ఎంత శాతానికి సమానము? 70% సమానము. 70%కి చేతికిచ్చిన మొత్తం 7,000 అయితే అతడు గెలుచుకున్న 100% మొత్తం ఎంత అంటే 7,000 × 100/70. అది ఇక్కడ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇదే గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్ర పందాల మీద అనేది ఇచ్చిన ఒక లాటరీలో గెలుపొందాడన్నా ఈ విధంగా వేస్తాము. 7,000 × 100/70. అలాగే జోతంలో గెలిచాడన్నా, అలాగే ఏదైనా ఒక కౌన్ బోనర్గా కనూరుపతిలో గెలిచాడన్నా, ఇలాంటి వాటిలో ఇవన్నీ ఇక్కడే వేస్తాయి. ఇలాగా సో 7,000 × 100/70 అంటే 70 10, 70 100, తర్వాత 100 × 100 10,000. చూడండి, లాటరీలో యాక్చువల్గా అతనికి ఎంత వచ్చింది? ప్రైజ్ మనీ 10,000 వచ్చిందనమాట. అతని టికెట్కి 10,000 రూపాయలు వచ్చింది బహుమతి లాటరీలో. సో 10,000 రూపాయలకి వాళ్ళు ఏం చేశారు? 30% కట్ చేశారంటే 3,000 కట్ చేశారు. 10,000లో 3,000 కట్ చేసి చేతికి 7,000 ఇచ్చారనమాట. మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు? చేతికి ఇచ్చిన నికర మొత్తమే ఇచ్చారు. సో నికర మొత్తం అని కూడా లెక్కలో చెప్పడం జరిగింది. గమనించండి, ఇక్కడ లాటరీలో గెలిచిన నికర మొత్తం అని. కాబట్టి దీన్ని మనం స్థూలము చేశాము. ఈ విధంగా మనం లాటరీలో గెలిచిన అసలు మొత్తం ఎంతో తెలుసుకోవడాన్ని మీరు స్థూలము చేయడము అంటారు. అంటే గ్రాస్ ఎంతో తెలుసుకుంటున్నాము, నెట్ కాదు. నెట్ 7,000 అయితే గ్రాస్ 10,000 అనమాట. కాబట్టి మనం గ్రాస్ 10,000ని అవుటర్లో వేయాలి. అయిపోయింది. నెక్స్ట్, ఇతడు స్వీకరించిన బహుమతులు. చూడండి, ఇక్కడ స్వీకరించిన బహుమతులు. 1, స్నేహితుడు కేశవ్ నుంచి పొందిన బహుమతి. మీకు ఒక విషయం చెప్పాను, బహుమతులు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. కానీ ఎవరి నుంచి తీసుకుంటే ఆదాయపు పన్ను శాఖ వారు మనకి మినహాయింపు ఇస్తారు అనేది ఇంతకుముందు చెప్పాను. బంధువుల నుంచి తీసుకుంటే, మరి బంధువు అంటే ఎవరు? రక్త సంబంధీకుల నుంచి. ఇలా కొంత మీకు అది కూడా చెప్పాను. ఎవరు? చాలామంది బంధువుల కింద వస్తారు. వారిలో ఇతను ఎవడైనా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, స్నేహితుడు అని అన్నాడు. సో బంధువు కాడు, ఇతడు స్నేహితుడు. మరి స్నేహితుడి నుంచి తీసుకున్నటువంటి బహుమతి 80,000 రూపాయలు. దీనిని మినహాయించడానికి వీలు లేదు. దీనిపైన అతను పన్ను విధించాలి. పన్ను గురి చేసే బహుమతిది. కాబట్టి స్నేహితుడు కేశవ్ నుంచి వచ్చిన బహుమతి. స్నేహితుడు ఎవడు? రక్త సంబంధి ఇక్కడ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. కాబట్టి ఫ్రెండ్స్ నుంచి ఎవరి నుంచి తీసుకున్న దాని అమౌంట్ వేసేయాలి. ఎప్పుడు వేస్తారు? 50,000 కంటే ఎక్కువ ఉంటేనే. మరి ఇది 50,000 కంటే ఎక్కువే కదా, 80,000. కాబట్టి స్నేహితుడి నుంచి తీసుకున్నా కూడా 50,000 కంటే ఎక్కువగా ఉంటేనే మీరు ఇక్కడ వేయాలి. సో 50,000 కంటే ఎక్కువే. కాబట్టి స్నేహితుడు కేశవ్ నుంచి తీసుకున్న బహుమతి 80,000ని మీరు చూపించారు, పన్ను విధించబడింది. తరువాత లెక్కలోకి వెళ్దాం. సోదరుడు, అన్నయ్య కానీ తమ్ముడు కానీ, వారు తీసుకొచ్చి బహుమతి సరదాగా ఏమైనా కొనుక్కో, నీకు పెళ్లి దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఇచ్చారు 1,00,000 రూపాయలు. సో 1,00,000 రూపాయలు తన సోదరుడే, రక్తము పంచుకు పుట్టిన రక్త సంబంధీకుడే. కాబట్టి దీనిని మనం విడిచిపెట్టేస్తాం. కావాలంటే గమనికలో రాయండి, ఇక్కడ రాయండి, చూపించాలి. సోదరుడు నుండి బహుమతి, పన్ను లేదు. నెక్స్ట్ 3వది పన్ను లేదు, డాష్ పెట్టండి, పన్ను లేదని రాయకపోయినా. 3వది చూడండి, అతని వివాహ సందర్భంలో పొందిన బహుమతి 1,40,000. చేసుకోక అతను ఒక పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిలో కొంతమంది తీసుకొచ్చి బహుమతులు ఇచ్చారు. బహుమతులన్నీ 1,40,000 వచ్చాయి. ఇక్కడ అది పెళ్లిలో ఇచ్చిన డబ్బులు లేదా బహుమతి కింద ఇచ్చిన డబ్బులు స్నేహితుడు ఇచ్చాడా, లేదా సోదరుడు ఇచ్చాడా, లేదా రక్త సంబంధికుడు ఇచ్చాడా, బంధువు ఇచ్చాడా, అది అవసరం లేదు. వివాహ సందర్భంలో ఎవరిచ్చిన బహుమతిని మినహాయించుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. వివాహం కాకుండా మామూలుగా ఫ్రెండ్లీగా మీకు స్నేహితుడు క్యాష్ 80,000 ఇచ్చాడు, దాన్ని మీరు చూపించారు. కానీ వివాహ సందర్భంలో క్యాష్ ఇచ్చే ఉంటాడు, అందులో 1,40,000 అది కూడా ఉంటుంది. కానీ దాన్ని మినహాయించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. వివాహ సందర్భంలో ఫ్రెండ్స్ ఇచ్చిన, మన బంధువులు ఇచ్చిన, ఎవరిచ్చినా సరే మినహాయించుకోవచ్చు. సో అదే ఇక్కడ వివాహ సందర్భంలో పొందిన బహుమతి పన్ను లేదు అని అన్నాము. తర్వాత నెక్స్ట్, తన అమ్మమ్మ నుండి, అమ్మ గారి రక్త సంబంధం మనకి. కాబట్టి అమ్మగారు
అమ్మగారి పేరు మీద మనోడి పేరు మీద ఆవిడ ఒక ఇల్లు రాసి ఇచ్చింది, గృహాస్తి బహుమతి. సో బహుమతి 40 లక్షలు విలువ చేసే ఇల్లు, ఇది బహుమతిగా ట్రీట్ చేయబడింది కాబట్టి దీనికి విలువని మనం ఇక్కడ చూపించుకోవాలి. చూడండి, తన అమ్మమ్మ నుండి పొందిన బహుమతి, పన్ను లేదు, 1,40,000 రూపాయలకి ఇక్కడ ట్యాక్స్ ఏమీ కట్టవలసిన అవసరం లేదు అతడు, కాబట్టి 1,40,000 కూడా మినహాయించేసాము. నెక్స్ట్, ఇక ఇవర్రా మొత్తం మీద అతడు దాదాపుగా ఇన్ని ఆదాయాలను అతను పొందాడు. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న అన్ని ఆదాయాలు కూడా ఇతర వనరుల నుండి ఆదాయం కింద వస్తాయి. వీటిని మరెక్కడ ఒక జీతం ద్వారా ఆదాయంలో కానీ, ఒక గృహాస్తి ద్వారా ఆదాయంలో కానీ, ఒక వ్యాపారం ద్వారా ఆదాయంలో కానీ, ఒక వృత్తి ద్వారా ఆదాయంలో కానీ, ఒక మూలధన లాభాల నుండి ఆదాయం ఎక్కడా చూపించడానికి అవకాశం లేని ఆదాయాలను తీసుకొచ్చి ఇతర వనరుల నుండి ఆదాయంలో చూపించుకోవాలి. అందుకే ఇక్కడ చూపించాను అవి. ఓకేనా? అలాగ మీరు చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే అతడు ఈ క్రింది ఖర్చులను కూడా చేసాడట రంజిత్. చేసి వాటిని ఏమండి నాకు ఇందులో ఏవి తగ్గింపుకు వస్తాయో నాకు చెప్పండి అని అన్నాడు. అయితే అవి ఇక్కడ కట్ అయిపోయింది, మీరు రాసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ముందు కూడేద్దాము. ఇక్కడ చూడండి, ఈక్విటీ వాటాలపై డివిడెండ్, ఆదికి వాటాలు నిల్లు, వెల్లడి చేయని 7,000, ఇవన్నీ కూడదాం. ఇవన్నీ కూడితే ఇక్కడ ఒక్కటే మనం మినహా స్థూల మొత్తం కట్టాం, మిగతావి ఏవి రాలేదు. ఇవన్నీ కూడితే 1,40,200 వచ్చిందర్రా. 1,40,200 ఇవన్నీ కూడితే. సరే, 1,40,200 అతడి దగ్గర ఇప్పుడు ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయం ఉంది. దీన్ని మనం ఇతర వనరుల నుండి ఆదాయంగా చెప్పుకుంటాము. సో ఇక్కడ మీకు ఇంకా తగ్గించడానికి అండర్ సెక్షన్ 57 తగ్గింపులు అనేది ఇచ్చాడు. ఇంతకుముందు చూడండి, మూలధన ఆదాయాల నుంచి మీరు ఏదైనా మినహాయింపు పొందాలంటే అండర్ సెక్షన్ 54 ఉంది. అదే గృహాస్తి నుండి ఆదాయం దగ్గర తగ్గింపులు పొందాలంటే అండర్ సెక్షన్ 24 ఉంది. అదే జీతం ద్వారా ఆదాయం దగ్గర తగ్గింపులు పొందాలంటే అండర్ సెక్షన్ 16 ఉంది. ఇక్కడ 57. ఇది గుర్తుపెట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మీకు ఏ లెక్క చేస్తున్నామో అక్కడ తగ్గింపు ఉన్న సెక్షన్ ఏమిటో ఈ పాటికి అందరికీ గుర్తుండి ఉంటుంది, వాటిని వేసేయాలి. 57. ఓకేనా? వేసాం. ఇప్పుడు ఇక ఈ 3 అక్కడ రాయండి అర్రా. ఈ 3 కూడా డివిడెండ్ వసూలు ఛార్జీలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డివిడెండుని మనం ఒక కంపెనీలో ఇక్కడే చూడండి, ఈక్విటీ వాటాలపై డివిడెండు కొంత 600ను, ఆదికి వాటాల డివిడెండ్ 3,200 వచ్చింది తనకి ఈ లెక్కలో ఇక్కడే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ రెండింటిని కూడా ఇక్కడ వసూలు చేసుకోవడానికి వెళ్ళి అతడు కొంత ఖర్చు పెట్టాడు. మీరు ఒక 1,000 రూపాయలు వేసుకోండి, 2,000 వేసుకోండి. అది అయితే డివిడెండ్ వసూలు చేసుకోవడానికి అయినటువంటి ఛార్జీలు లేదా ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని మినహాయించేస్తాం ఇక్కడ. అంటే మినహాయించడానికి ఏమీ లేవు, ఇక్కడ నిల్ అనమాట వాటిని. నెక్స్ట్, ఈ 3 వస్తాయి. అందుకని ఎక్కువగా లెక్కలో ఇవిగా అంటే లెక్కలో ఇది ఇవ్వలేదు, డివిడెండ్ వసూలు ఛార్జీలు అనేది ఇవ్వలేదు. అందుకే మామూలుగా అయితే ఆ డివిడెండ్ వసూలు ఛార్జీలు మీకు లెక్కలో ఇస్తే దాన్ని ఇక్కడ అమౌంట్ వెయ్యాలి. ఈ లెక్కలో వెయ్యలేదు, అఫ్కోర్స్ లెక్క కట్ అయ్యింది మనకి ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే ఇది వదిలేయండి, డివిడెండ్ వసూలు ఛార్జీలు కాకుండా ఈ 2 నోట్ చేసుకోండి లెక్కలో. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. అతడు ఈ క్రింది ఖర్చులను తగ్గింపుగా కోరుచున్నాడు అన్నప్పుడు మీరు ఇక్కడ 2 పాయింట్లు రాయండి. ఆ 2 పాయింట్లు ఏం రాస్తారు తెలుసా? భవనాలు మరియు యంత్రాలపై తరుగుదల 2,000 అని రాయండి. భవనాలు మరియు ప్లాంట్ యంత్రాలపై అగ్ని బీమా 250, ఈ 2 లెక్కలో ఇచ్చాడు. అది కానీ మనం అండర్ సెక్షన్ 57 తగ్గించడానికి అవకాశం ఉన్నది 3 ఉన్నాయి. సో అందులో మొదటిది డివిడెండ్ వసూలు ఛార్జీలు, ఇది కూడా తగ్గించుకోవచ్చు కానీ లెక్కలో ఇవ్వలేదు కాబట్టి నిల్ అని పెట్టాను. తర్వాత భవనాలు మరియు యంత్రాలపై తరుగుదల, గమనించండి, భవనాలు మరియు యంత్రాలపై తరుగుదల 2,000 ఇచ్చాడు లెక్కలో, వాటిని ఇక్కడ చూపించుకోవాలి. ఇంకెక్కడ చూపించడానికి అవకాశం రాలేదు. మీకు ఇంతకుముందే మూలధన లాభాలు అనే లెక్కలు చెప్పుకున్నప్పుడు ఇలాంటి తరుగుదల ఉన్న ఆస్తులను కనుక అతను ఎప్పుడైనా అమ్మేస్తే దానిపైన వచ్చిన ఆదాయాన్ని స్వల్పకాలిక మూలధన లాభం అంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎందువలన అది తరుగుదల ఉంది కాబట్టి. ఆ తరుగుదలను అతను అంటాడు ఇక్కడ తగ్గించుకున్నాం. భవనాలు మరియు యంత్రాలపై తరుగుదల అతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ 2,000. అలాగే ఈ భవనాలు కాలిపోతాయని లేదా ప్లాంట్ యంత్రాలు కాలిపోతాయని దాని మీద ఒక బీమా పాలసీ తీసుకున్నాడు, అగ్ని బీమా. దానికి కూడా మనం తగ్గింపిస్తాము, దానికి 250 రూపాయలు.
ఈ విధంగా 3 అంశాలు ఇక్కడ తగ్గించడానికి అవకాశం ఉంటుంది అండర్ సెక్షన్ 57లో. అందులో ఇక్కడ లెక్కలో 2 అంశాలే ఉన్నాయి. డివిడెండ్ వసూలు ఛార్జీలు ఇవ్వలేదు, అందుకే నిల్ అని పెట్టేశాను. మరి రెండు కూడండి, కూడితే 2250 రూపాయలు వచ్చింది, అది వేసాము. సో 1,40,200 నుంచి 2,250 రూపాయలు తీసేస్తే 1,37,950. దీన్నే మనం పన్నుకి గురియగు స్థూల మొత్తము ఆదాయము అని ఇక్కడ వేసుకుంటాము. పన్నుకి గురియగు స్థూల మొత్తం ఆదాయం అని. సో ఇది రెండవది, మొదటి లెక్క మనం కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా? ఇది కూడా మీకు షేర్, ఇప్పుడు రెండో లెక్క కూడా చెప్తాను, మీకు అవగాహన వస్తుంది. అలా అయితే ఎక్కువ లెక్కలు చెప్పుకోవడం అవుతుంది. మీరు ఈ లెక్కని షేర్ చేశాక ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీకు కనుక ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా అర్థం కాకపోతే వాటిని ఇమీడియట్గా గ్రూప్ ద్వారా కానీ నాకు కానీ చెప్తే వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీరు చేయాల్సింది ఏమిటంటే, ఈ లెక్క రాసేటప్పుడు దీని ముందు నేను చెప్పిన థియరీ దగ్గర పెట్టుకొని చూడండి. ఎందుకు ఇది ట్యాక్స్ పడలేదు, ఎందుకు ఇది ట్యాక్స్ పడింది, దీని గురించి ప్రతిదీ కూడా అక్కడ సైడ్ హెడ్డింగ్లో మేము చెప్పడం జరిగింది. దాన్ని చదవండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మరొక రెండవ లెక్కలోకి వెళ్దాము. మరొక లెక్క చెప్తున్నాను ఇక్కడ, గుర్తుపెట్టుకున్నది. ఇందాక చెప్పింది రంజిత్ లెక్క అయితే ఇది సుభాష్ లెక్క. ఈ 2 లెక్కలను కూడా మీకు ఈరోజు షేర్ చేస్తాను. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని డౌట్ ఉంటే అడగండి. రేపు మరొక 2 లెక్కలు, దానివల్ల మీకు ఎక్కువ లెక్కలను మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మీకు రిపీటెడ్గా ఏవేవి వస్తున్నాయో ఒక అవగాహన కూడా ఉంటుంది. మ్యాక్సిమం 2వ లెక్కలో రిపీటెడ్గా లేని వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందుకని ఇది కూడా చూపిస్తున్నాను ఈరోజే. ఇక్కడ చూడండి, శ్రీ సుభాష్ నివాసి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో అతడు సంపాదించినటువంటి ఆదాయాలు క్రింది విధంగా ఉన్నాయి. సో వాటిని మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మనం సెక్యూరిటీల పైన వడ్డీ అంటారు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సెక్యూరిటీ, మొదటిది సెక్యూరిటీలపై వడ్డీ 6,000 రూపాయలు. ఇది 6,000 ఇచ్చాడు సెక్యూరిటీలపై వడ్డీ. నిన్ననే మనం దాని గురించి డిస్కస్ చేసాం. మొట్టమొదట సెక్యూరిటీలు 2 రకాలు ఉంటాయి, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రైవేట్ సెక్యూరిటీలు అని. ఇది ఏమీ చెప్పకపోవడానికి ఇక్కడ వాణిజ్య సెక్యూరిటీలుగా మీరు భావించండి. అలాగే రెండవది గుర్రపు పందాల మీద గెలిచాడు. సుభాష్కి గుర్రపు పందాల పైన బెట్టింగ్ చేయటం అనేది అతనికి అలవాటు. సో ఆ విధంగా గుర్రపు పందాల మీద అతను బెట్టింగ్ కడితే అతనికి 12,500 రూపాయలు ఆదాయము వచ్చింది. అది రెండవది. నెక్స్ట్ ఉపకవులు అద్దెకు ఇవ్వడం ద్వారా పొందిన అద్దె. ఇక్కడ గమనించండి, సుభాష్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అందులో ఒక పార్ట్ ఇతను ఉంటూ రెండో పార్ట్ని మళ్ళీ ఇంకెవరికో అద్దెకి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినటువంటి దానికి అతడు వసూలు చేసిన అద్దె ఎంతంటే 10,500. దీనినే మనం ఉప అద్దె అని అంటాము. దానిని ఇక్కడ చూపించాము. తరువాత విదేశీ కంపెనీల నుండి పొందిన డివిడెండ్. ఇందాక మనం మొదటి లెక్కలో భారతీయ కంపెనీ ఏమీ చెప్పకపోతే భారతీయ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి అది ఒక విదేశీ కంపెనీ అని చెప్తేనే. ఇప్పుడు విదేశీ కంపెనీలో ఒక వాటా కొనుక్కున్నాడు ఇతడు. వాటా కొనుక్కొని ఆ వాటా పైన సంవత్సరం చివరి అతనికి వచ్చిన డివిడెండ్ 26,000 రూపాయలు అందుకున్నాడు. మరైతే భారతీయ కంపెనీలో మొదటి లెక్కలో భారతీయ కంపెనీలో పెట్టినటువంటి కొనుక్కున్నటువంటి వాటాలపైన వచ్చిన డివిడెండ్ అయితే మీకు తగ్గింపు ఉంటుంది. చూడండి, మొదటి లెక్కలోనే చెప్పాను ఆ విషయాన్ని. ఇక్కడ ఈ మొదటి లెక్కలో చూడండి, ఈక్విటీ వాటాలపై డివిడెండు, ఆర్థిక వాటాలపై డివిడెండు. ఇది ఎవరు ఏమీ చెప్పకపోతే ఇది భారతీయ కంపెనీ అని భావించండి. ప్రత్యేకించి చెప్తేనే అది విదేశీ కంపెనీ. సో భారతీయ కంపెనీ అయితే మీకు మినహాయింపు ఇచ్చేవచ్చు, రంజిత్కి అలాగే ఇచ్చాము. ఇక్కడ సుభాష్కి ఏంటంటే మొదటి లెక్క రెండో లెక్కలో విదేశీ కంపెనీ అని క్లియర్గా చెప్పేశారు. దాని నుంచి డివిడెండు ఇది మినహాయింపు రాదు. తర్వాత పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీ. ఇది మీకు నిన్ననే చెప్పడం జరిగింది. మినహాయింపు ఇచ్చే అంశాల్లో ఇదొకటి. మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేశారు. దాంట్లో మీరు నెల కానీ మీకు ఎప్పుడుతో వస్తే అప్పుడు డబ్బులు వేస్తూ దాచారు. మరి సంవత్సరం చివర ఎస్బీ అకౌంట్ మీద 2,000 రూపాయలు వడ్డీ వచ్చింది. మరి ఇది మినహాయింపు ఉంటుందా? ఏమైనా గుర్తుందా? ఉంటుంది. ఎలాగో చూద్దాం. నెక్స్ట్
అలాగే ఖాళీ స్థలాన్ని అద్దె ఇందాక లెక్కలో కూడా ఉంది. ఇక్కడ ఒక భూమిని అద్దెకిచ్చాడు, ఇక్కడ ఆ మాట అనకుండా ఖాళీ స్థలాన్ని అద్దెకిచ్చాడు. అలా అన్నా ఇలా అన్నా ఒకటే ట్రీట్మెంట్. ఖాళీ స్థలాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా 5,000 రూపాయలు ఆదాయాన్ని శ్రీ సుభాష్ పొందడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ నుండి పొందిన ఆదాయము, ఇక్కడ లెక్కలో చిన్న తప్పు పడింది. ఏంటంటే అది బంగ్లాదేశ్ నుంచి పొందిన వ్యవసాయ ఆదాయము అని ఇక్కడ రాసుకోండి. ఇది తప్పుగా పడింది. మీరు లెక్క రాసుకునేటప్పుడు ఇక్కడ అందరూ వ్యవసాయ అని ఆదాయానికి పొందిన మధ్యలో పెట్టండి. మరి బంగ్లాదేశ్ నుంచి పొందిన వ్యవసాయ ఆదాయము గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మీరు వ్యవసాయం చేస్తూ ఆదాయం కనుక పొందితే అండర్ సెక్షన్ 10 ఆదాయపు పన్ను నుంచి మినహాయించబడిన ఆదాయాలు మొట్టమొదట భారతదేశంలో చేస్తున్న వ్యవసాయం నుంచి పొందిన ఆదాయమే ఉంది. సో మన భారతదేశంలో వ్యవసాయం చేస్తే వ్యవసాయం నుంచి మీకు ఆదాయం వస్తే దానిని పూర్తిగా మినహాయించుకోవచ్చు. కానీ మీరు ఈ దేశంలో ఉండి ఇక్కడి నుంచి రిమోట్ చేస్తూ బంగ్లాదేశ్లో కూడా వ్యవసాయం చేయిస్తున్నారు. మీరు అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నారు. అక్కడ మీరు వ్యవసాయం నుంచి పొందిన ఆదాయం 20,000 రూపాయలు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పొందారు. సో బంగ్లాదేశ్ నుంచి పొందిన వ్యవసాయ ఆదాయం, మన దేశం నుంచి పొందిన వ్యవసాయ ఆదాయం అయితే నిల్లు, చూపించనే లేదు. కానీ బంగ్లాదేశ్ అని ఇతర దేశాల నుంచి చాలాసార్లు ఒకసారి బంగ్లాదేశ్ ఒక్కటేమిటి, మన తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి ఏది అక్కడి నుంచి చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయాలు చేస్తున్నారు. ఆ విధంగా ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే 20,000 రూపాయలు. అలాగే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి కూడా కొన్ని కోకోవా అంటారు, COA, ఆ కోకోవా కూడా తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది ఆ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా పండిస్తున్నారు వాటిని. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. సో బంగ్లాదేశ్ నుంచి పొందిన ఆదాయం మీద మీరు ట్యాక్స్ చెల్లించాలి. అది నెక్స్ట్ ఉపకౌలుకు చేసిన ఖర్చులు గుర్తుపెట్టుకోండి. ఉపకౌలుకు అద్దెకి ఇవ్వడం ద్వారా పొందిన అద్దె. ఇక్కడ ఇందాక ఉపకౌలుకి మీకు 10,500 వచ్చాయి కదా, మరి అలా అద్దెకి ఇవ్వడాన్ని వసూలు చేసుకోవడానికి మీరు వెళ్ళేరి అతని దగ్గర వసూలు చేసుకున్నారు, చేస్తే 500 రూపాయలు ఖర్చు అయ్యింది. అక్కడి నుంచి తీసేస్తాం ఇది. ఓకే. నెక్స్ట్ డైరెక్టర్గా పొందిన ఫీజు ఇందాక కూడా ఉంది, మొదటి లెక్కలో కూడా. డైరెక్టర్ ఏదైనా ఒక కంపెనీలో ఇతను కూడా ఒక డైరెక్టర్గా చేస్తున్నాడు. డైరెక్టర్గా సంవత్సరానికి 1,800 వచ్చింది ఇతనికి. దానినే ఇక్కడ చూపించాం, దాన్ని చూపించాలి ఆదాయం కింద. తర్వాత పినతండ్రి కొడుకు, మన చిన్నాన్నగారు అబ్బాయి అన్నమాట. ఎవరికి? ఈ యొక్క సుభాష్ యొక్క పినతండ్రి కొడుకు 1/6/2019. మనకు తెలుసు మన యొక్క ఆదాయ సంవత్సరము 1/4/2019 స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాతే ఇది. ఆ పినతండ్రి కొడుకు ఏదో ఊరు వెళ్ళి వచ్చాడు, లేదా ఆ దేశంలోనే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సుభాష్కి ఒక చేతి గడియారం తీసుకొచ్చి ఇచ్చాడు. చేతి గడియారం. సో 5,000 రూపాయలు. రక్త సంబంధమే కదా, 5,000 రూపాయలే కదా, కాబట్టి ఇది మినహాయింపు వచ్చేస్తుంది. తర్వాత పబ్లిక్ కంపెనీ లిస్టెడ్ డిబెంచర్లపై పొందిన వడ్డీ 700 రూపాయలు. ఇది కొత్తగా వచ్చింది. ఇందాక వాటాలు, ఇవి డిబెంచర్లు. డిబెంచర్లు అంటే రుణపత్రాలు. ఒక పబ్లిక్ కంపెనీ డిబెంచర్లు జారీ చేస్తే ఆ డిబెంచర్లు సుభాష్ కొన్నాడు. అవి కూడా లిస్టెడ్ అంటే స్టాక్ మార్కెట్లో మీకు అమ్ముకోవడానికి, తిరిగి ఏవైనా ఇంకొక కంపెనీ రుణపత్రాలు కొనడానికి అవకాశం ఉంటే అటువంటి దాన్ని లిస్టెడ్ అంటారు. అలా లిస్టెడ్ డిబెంచర్ల మీద పొందిన వడ్డీ 700 రూపాయలు. నెక్స్ట్ వస్తుందో లేదు మీకు చూపిస్తాను. నెక్స్ట్ 10/4/2019. ఎగ్జాక్ట్గా 1/4/2019 మనకు ఆదాయ సంవత్సరం ప్రారంభమైంది. ఒక 10 రోజుల తర్వాతే ఇతని స్నేహితుడు, ఎవరు సుభాష్ యొక్క స్నేహితుడు, ఏకంగా ఒక గృహాస్తిని ఇచ్చాడు ఇతనికి బహుమతిగా. 45,000 రూపాయలు ఆ ఆస్తి యొక్క విలువ, 45,000. సో ఇవి మనకి 2వ లెక్కలో ఇవ్వబడినటువంటి విలువలు. సో మరైతే ఇప్పుడు లెక్కలోకి వెళ్దాము. మొట్టమొదటిది ఏంటంటే సెక్యూరిటీల పైన వడ్డీ. సో సెక్యూరిటీల పైన వడ్డీని మనం ఇది నికరము అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు కాబట్టి ఇది పూర్తిగా 6,000 రూపాయలని ఇక్కడ వేసేస్తాము. ఇది వాణిజ్య సెక్యూరిటీ పైన వడ్డీగా భావించి పూర్తిగా 6,000 రూపాయలని ఇక్కడ చూపించేస్తాం. నెక్స్ట్ గుర్రపు పందాలలో గెలుపు. ఇక్కడ గమనించండి, లెక్కలో గుర్రపు పందాల్లో గెలిచింది 12,500 అని అన్నాడు, కానీ బ్రాకెట్లో మనకి ఇది నికరము, ఇది తగ్గించి ఇచ్చారు ఇతని చేతికి అనే మాట ఎక్కడా లేదు. ఇలా లేనప్పుడు
గుర్ర పందాల్లో గెలిచిన ఈ 12,500 మనం స్థూలము అంటే అతను మొత్తం గెలిచిన అమౌంటే 12,500 అని భావించి ఆ మొత్తాన్ని ఇక్కడ మీకు వేయటం జరిగింది. నెక్స్ట్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను అందరూ. అలాగే ఈ విధంగా గుర్ర పందాల్లో ఒకవేళ ఎప్పుడైనా సరే మూలం దగ్గర తగ్గింపు ఇచ్చారనుకోని అంటే మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నెక్స్ట్ ఓకే మొత్తం ఇక్కడ చూడండి లెక్కలోకి వెళ్ళాను. ఇక్కడ మీకు లెక్క కూడా ఎప్పటికప్పుడు సుభాష్. ఓకే మొదటిది సెక్యూరిటీల పైన అయిపోయింది. గుర్ర పందాల్లో గెలిచింది 12,500 అయింది. ఇప్పుడు ఉపకౌలుకి అద్దెకి ఇవ్వడం ద్వారా పొందిన అద్దె ఇక్కడ చూడండి ఎలా దీన్ని చేస్తాము. ఉపకౌలు ద్వారా పొందిన అద్దె ఎంత? 10,500. వెంటనే మీరు మనం మామూలుగా అయితే దాన్ని అవుటర్లో 10,500 వేసేస్తాము. కానీ ఈ లెక్కలో మీరు వెంటనే మీకు ఏం లైట్ అక్కడ ఉపకౌలుకి ఇవ్వడం దానికోసం ఆ డబ్బులు వసూలు చేయడానికి అతనికి 500 ఖర్చు అయ్యింది అని ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి ఇది తీయడానికి అవకాశం ఉంది. సో అందుకే ఇక్కడ దీన్ని ఎన్నర్లో వేసుకోండి. ఉపకౌలు ద్వారా పొందిన అద్దె 10,500 వేసి దాంట్లో లెస్ ఖర్చులు 500 రూపాయలు అని ఇక్కడ వేసాము. తీసేస్తే 10,000 రూపాయలు అవుటర్లోకి వెళ్తుంది. 10,000 రూపాయలు అవుటర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ 4 విదేశీ ఇక్కడ మళ్ళీ లెక్కలోకి వెళ్తున్నాము. 4 విదేశీ కంపెనీల నుండి పొందిన డివిడెండ్ 26,000. చూడండి ఇక్కడ ఇదే భారతీయ కంపెనీల నుంచి మీకు డివిడెండ్ వచ్చి ఉంటే దాన్ని మీరు పూర్తిగా మినహాయించారు మొదటి లెక్కలో. కానీ ఇది విదేశీ కంపెనీ నుండి కాబట్టి ఇక్కడ మీకు 26,000 రూపాయలని ఇది పన్నుకి గురి చేసే మొత్తంగా అవుటర్లో వేసుకోవాలి. తిరిగి మళ్ళీ లెక్కలోకి వెళ్దాము. ఏంటంటే ఇక్కడ లెక్కలో ఒక్క నిమిషం లైన్లో ఉన్నారు. రైట్ చూడండి. పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీ 2,000. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో మీరు సేవింగ్స్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఖాతా మీద మీకు సంవత్సరానికి 2,000 రూపాయలు వడ్డీ వచ్చింది. ఇది మీరు ఇంతకుముందు కూడా చదువుకున్నారు. ఆదాయము పన్ను నుంచి మినహాయించబడిన ఆదాయము అనేది అండర్ సెక్షన్ 10లో 15 పాయింట్ ఇదే. కాబట్టి ఈ విధంగా ఇక్కడ నిల్లు ఇది ఆదాయము అతనికి 2,000 వచ్చింది. కానీ ఇక్కడ మనం పన్నుకు గురి చేయవలసిన అవసరం లేదు కాబట్టి డాష్ పెట్టేయండి. ఇదే కాదు పోస్ట్ ఆఫీస్ నుంచి రికరింగ్ డిపాజిట్ ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ నిల్లుగా ఇక్కడ చూపిస్తాం మనం. తర్వాత మళ్ళీ 6వ పాయింట్ ఒక ఖాళీ స్థలాన్ని సుభాష్ ఒక వ్యక్తికి అద్దెకిస్తే 5,000 రూపాయల ఆదాయాన్ని పొందాడు అతడు. సో ఈ ఆదాయాన్ని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. చూడండి ఖాళీ స్థలం అద్దెకి ఇవ్వడం ద్వారా ఆదాయము 5,000 రూపాయలు ఇక్కడ వేసాము. నెక్స్ట్ 7వ పాయింట్ బంగ్లాదేశ్ నుండి పొందిన ఆదాయము 20,000. సో బంగ్లాదేశ్ నుంచి పొందిన ఆదాయం 20,000 రూపాయలు. ఇక్కడ ఏ ఆదాయం? అది వ్యవసాయ ఆదాయము. క్వశ్చన్లో ఇక్కడ తప్పు పడింది. మీరు అలాంటి తప్పు పడినప్పుడు ఒక్కసారి ఇంగ్లీష్ కూడా చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంగ్లీష్లో కూడా అక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ అని ఉంటే మీరు ఇమీడియట్గా తెలుగులో వ్యవసాయ ఆదాయం నోట్ చేసుకోండి. సో ఇది బంగ్లాదేశ్ నుంచి పొందిన వ్యవసాయ ఆదాయము. దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాం చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్లోని వ్యవసాయక ఆదాయము 20,000. ఇది పన్నుకి గురి చేయాలి. ఎందుకని? ఇది విదేశాల్లోకి వెళ్ళి చేశాడు, అక్కడ ఈ యొక్క ఆర్జన చేశాడు. 20,000 ఇండియాకు వచ్చి దాన్ని పొందాడు కాబట్టి 20,000ని ఇక్కడ ట్యాక్స్ కింద చూపించవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఉపకౌలుకు చేసిన ఖర్చులు 500 ఇందాక అక్కడ తగ్గించేసాము. తర్వాత డైరెక్టర్గా పొందిన ఫీజు 1,800. సో డైరెక్టర్గా పొందిన ఫీజు దాన్ని డైరెక్టర్స్ ఫీజు వేసేయండి 1,800. మొదటి లెక్కలో కూడా అలాగే చేశాము.
తర్వాత మళ్ళీ లెక్కలోకి వెళ్దాము. తన పినతండ్రి కొడుకు అంటే చిన్నాన్నగారు అబ్బాయి, అన్నయ్య కానీ తమ్ముడు కానీ 1/6/2019 బహుమతిగా ఒక చేతి గడియారాన్ని ఇచ్చాడు బహుమతిగా. దాని విలువ 5,000. సో ఈ విధంగా తన రక్త సంబంధీకి ఇచ్చినటువంటి బహుమతి కాబట్టి తన పినతండ్రి కుమారుడు నుండి పొందిన చేతి గడియారము డాష్ పన్ను లేదు అని రాసేస్తాము. నిల్లని పెట్టేసినా పర్వాలేదు. మళ్ళీ లెక్కలోకి వెళ్తాము. చూడండి, ఇక్కడ పబ్లిక్ కంపెనీ లిస్టెడ్ డిబెంచర్లపై పొందిన వడ్డీ 700. సో పబ్లిక్ కంపెనీ అంటే ఇక్కడ ఒక మనకు తెలుసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ ఉంటాయి. అలాంటి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఇతడు డిబెంచర్లు పెట్టాడు. అంటే ఈక్విటీ వాటాలు కాదు, ఆ కంపెనీ యజమాని కాదు, ఆ కంపెనీకి అప్పు ఇచ్చాడు. అలా అప్పు ఇవ్వడం ద్వారా అప్పు పైన ఇతనికి ఒక వడ్డీ వచ్చింది. అది ఎంత అంటే 7,000 రూపాయలు. చూడండి, డిబెంచర్ల పైన మనకి ఈక్విటీ వాటాలపైన మరియు ఆధిక్యపు వాటాలపైన వచ్చే ఆదాయం అయితే డివిడెండ్. ఎందుకంటే మనం కూడా ఒకలాంటి యజమానులము. డిబెంచర్లు ఏంటంటే ఆ కంపెనీకి మనం రుణదాతలము కాబట్టి మనకు వడ్డీ వస్తుంది. డిబెంచర్ల పైన వడ్డీ 700 రూపాయలు మీరు చూపించాలి. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇక్కడ లెక్కలో ఇది స్థూలము మూలధనం అంటే మూలం దగ్గర డిస్కౌంట్ చేసి ట్యాక్స్ డిడక్ట్ చేసి ఇచ్చినది కాదు. ఇది అతనికి 700 రూపాయలు డిబెంచర్ల మీద వడ్డీని ప్రకటించింది ఆ కంపెనీ. సో 700 రూపాయలు ఇక్కడ వేసేసాము. అయితే ఇక్కడ ఒక మాట కూడా రాసాం, మూలాధారంలో తగ్గింపు లేదు అతనికి. అంటే ఎక్కడ మూలాధారం అంటే ఎక్కడైతే ఈ డిబెంచర్ కొన్నాడో ఆ డిబెంచర్ మీద ఏ కంపెనీ అయితే అతనికి వడ్డీని ప్రకటించిందో వారు అమౌంట్ కట్ చేసి ఇవ్వలేదు అనమాట. ఇచ్చినట్టు ఇక్కడ ఎక్కడ లేదు, నికర వడ్డీ అని కానీ ఏమీ లేదు. అందుకని ఇది అతనికి వచ్చిన స్థూల వడ్డీ కానీ 700 రూపాయలు ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10/4/2019 స్నేహితుడు భాను, అతని పేరు ఇక్కడ ఇవ్వలేదు లెక్కలో కానీ ఆన్సర్లో ఉంది. స్నేహితుడు భాను నుండి బహుమతిగా పొందిన గృహాస్తి. ఇక్కడ చూడండి, స్నేహితుడు ఇక్కడ గిఫ్ట్ ఇచ్చాడు. స్నేహితుడు ఇతను రక్త సంబంధి, ఇక్కడ ఒకే కడుపున పుట్టినటువంటి ఫ్రెండ్స్ కాదు కదా, ఇద్దరు అన్నదమ్ములు గారు కదా స్నేహితుడు. మరి స్నేహితుడి నుంచి వచ్చిన డబ్బుల్ని మనం ఏం చేయాలి? ట్యాక్స్ గురి చేయాలి కదా. ఎవరైనా ఒక్కసారి చెప్పండి, స్నేహితుడి నుంచి మనకి ఏదైనా బహుమతి వస్తే దాన్ని ఆదాయ పన్ను గురి చేయాలా అవసరం లేదా? గురి చేయాలా? ఓకే, ఇది ఒక రక్తం సంబంధి ఇక్కడ అంటే బంధువు నుంచి వస్తేనే మనం దాన్ని తగ్గిస్తాం. ఓకే, మీరు ఇప్పుడు ఆన్సర్ చూడండి ఒకసారి. స్నేహితుడు భాను నుండి పొందిన బహుమతికి పన్ను లేదన్నాడు. ఇక్కడ స్నేహితుడు భాను నుండి పొందిన బహుమతి పన్ను లేదు, డాష్ అని ఇచ్చాడు. మరి మనం యాక్చువల్గా వెయ్యాలి కదా, అక్కడే ఆన్సర్ కూడా ఉంది. చూడండి, మీకు కనబడితే ఏమని చెప్పాడు? మనం ఏమని చెప్పాము? స్నేహితుల నుంచి వచ్చిన బహుమతుల మీద ట్యాక్స్ గురి చేయాలి. 45,000 తీసుకొని వెళ్ళి ఇక్కడ వెయ్యాలి. ఇక్కడ పన్ను లేదని రాశాడు. ఎందుకు రాశాడు అంటే బహుమతుల విలువ 50,000 రూపాయల వరకు మినహాయించుకోవచ్చు ఎవరైనా సరే, అది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు. ఎవరిచ్చిన 50,000 లోపు ఉంటే మీరు ఆదాయ పన్ను కట్టవలసిన అవసరం లేదు. అది అందుకని అనమాట. ఇక్కడ ఇది 45,000. మనం బహుమతి ఎవరిచ్చారు? స్నేహితుడు భాను ఇచ్చాడు 45,000 రూపాయలు. ఇది 50,000 కంటే తక్కువే ఉంది. అందుకనే మనం ఇక్కడ పన్ను లేదు అని చూపించాము. అది ఇక్కడ క్యాచ్ చేయండి. అదే ఇందాక ఒకటో లెక్కలో చూడండి, కేశవ్, స్నేహితుడు కేశవ్ నుంచి వచ్చిన బహుమతిని ఇక్కడ చూపించారు ఒకటో లెక్కలో 80,000 కాబట్టి, అంటే 50,000 దాటి ఉంది కాబట్టి. అదే ఇక్కడ భాను ఇచ్చినటువంటి మొత్తం అయితే 50,000 కంటే తక్కువ ఉంది, 45,000 కాబట్టి పన్ను లేదని డాష్. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రతి విషయంలో. ఏంటి? 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి అది? మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిన బహుమతి బంధువు నుంచి వచ్చిందా, ఫ్రెండ్ నుంచి వచ్చిందా? ఫ్రెండ్ నుంచి వచ్చింది, పన్ను వేసాయి, దాన్ని చూపించు. మరి ఫ్రెండ్ నుంచి వస్తే 50,000 కంటే ఎక్కువ ఉందా, 50,000 కంటే తక్కువ ఉందా? 50,000 కంటే ఎక్కువ ఉంది, వెంటనే అవుటర్లో చూపిస్తాం.
50,000 కంటే తక్కువ ఉంది, బ్రాకెట్లో ఇది రాదు అని చెప్పి రాసేస్తాం. ఇక్కడ కూడా అదే రాశాడు చూడండి. స్నేహితుడు భాను నుండి పొందిన బహుమతి పన్ను లేదు, ఎందుకంటే బహుమతి విలువ 50,000 కంటే తక్కువ ఉంది కావున. ఓకేనా? అది నెక్స్ట్ ఇదే చివరిది. రైట్, అయింది ఇక్కడతో. ఇప్పుడు వీటి మీద మీకు ఒక అవగాహన కల్పిస్తాను చూడండి మళ్ళీ. సో 12 ఇలాగ 11 పాయింట్లు అన్నిటిని లెక్కలో ఇచ్చిన అన్నిటిని చూపించండి. ఇదే లెక్క 10 మార్కులకి ఇస్తే మరి ఎన్ని రాలేదో చూడండి. ఇక్కడ 1 2 3 4 3 రకాల అంశాలు రాలేదు ఇందులో. 11 అంటే 8 వచ్చాయి. అంటే ఏది రాదు అని తెలివిగా గుర్తుపెట్టుకొని వదిలిపెట్టడం కూడా మార్కులు తెస్తుంది అన్నమాట మనకి. అది మరొక్కసారి చూడండి. ఇందులో గత లెక్కలకి ఈ లెక్కలకి కలిపితే సెక్యూరిటీల పిల్ల వడ్డీ వచ్చింది ఇందులో. అలాగే దాన్ని అవుటర్లో చూపించాం 6,000 రూపాయలు. అలాగే గుర్ర పందాల్లో గెలుపు 12,500 రూపాయలు, దాన్ని చూపించాము. ఎందుకంటే ఇక్కడ నికర మొత్తము అని ఇవ్వలేదు కాబట్టి దీన్ని స్థూలం చేయలేదు. స్థూలం చేయడం అంటే ఈ 12,500 ఇంటూ 100/70 అనేది వేయలేదు ఇక్కడ. అదే నికరం అని ఉంటే మనం దాన్ని స్థూలం చేసుకుని వేసి ఉండేవాళ్ళము. తర్వాత ఉపకౌలు ద్వారా పొందిన అద్దె 10,500. ఇక్కడ మీకు ఖర్చులు ఉన్నాయని అనుకుంటే ఆ ఖర్చులను తీసివేయండి ఎప్పుడైనా సరే. మరి లేకపోతే మీరు వెంటనే అవుటర్లో వేసేస్తారు. ఒకవేళ అవుటర్లో వేసేసి లెక్క చివరికి వచ్చాక మీరు చూస్తే ఒక్కసారి చూసి దాన్ని జాగ్రత్తగా సవరించి 10,500లోంచి 500 తీసి 10,000 రూపాయలు అక్కడ వేయండి, ఉపకౌల ద్వారా పొందిన అద్దె. అలాగే మీకు మరొక్కసారి కంపెనీ నుండి వచ్చిన డివిడెండ్ అని అన్నాడు అనుకోండి, విదేశీ అని పదం తీసేసి అప్పుడు 26,000 వేసాడు అనుకోండి, అది మినహాయింపు ఇస్తామా ఇవ్వమా? కంపెనీ నుండి వచ్చిన డివిడెండ్ 26,000 ఉన్నదనుకోండి, దాన్ని మినహాయింపు ఇస్తామా ఇవ్వమా? దాన్ని ఇక్కడ నిల్లని చూపించేయాలి, దాన్ని నిల్లని చూపించాలి. అదే మీకు విదేశీ కంపెనీల నుండి డివిడెండ్ అని ఉన్నదనుకోండి, ఇక్కడ విదేశీ అనే పదం విదేశీ లేకపోతే ఏమీ చెప్పకపోతే అది భారతీయ కంపెనీ నుండిగా నేను భావించదని గమనిక రాయండి మీరు. అప్పుడు మీరు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనికలో రాస్తే ఆ విధంగా అతను ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. ఇక్కడ కూడా విదేశీ కంపెనీల నుండి డివిడెండ్ ఇచ్చాడు కాబట్టి ఇక తిరిగి చూడవలసిన అవసరం లేదు. సో విదేశీ కంపెనీల నుండి డివిడెండ్ 26,000 వేసేసాము. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కానీ ఒక దాన్ని ఏమంటారంటే ప్రజా భవిష్య నిధి ఖాతాలు కానివ్వండి, అలాగే రికరింగ్ బ్యాంక్ కానివ్వండి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా మీకు ఏదైనా ఆల్రెడీ కొంత ఆదాయం కనుక వస్తే వడ్డీ రూపంలో వాటిని అండర్ సెక్షన్ 10 కింద ఇక్కడ మినహాయించేము, దాన్ని నిల్లని చూపించండి. అది అలాగే ప్రతిసారి మీకు ఉండడానికి అవకాశం ఖాళీ స్థలం అద్దెకి ఇవ్వడము. అది భూమిని అద్దెకి ఇచ్చాడన్నా ఖాళీ స్థలాన్ని అద్దెకి ఇచ్చాడన్నా ఒకటే. సో దాన్ని ఎంతకి అద్దెకి ఇచ్చాడో దాన్ని పూర్తిగా చూపించాలి. అలా అద్దె వసూలు చేయడానికి ఒకవేళ ఏదైనా ఖర్చు ఉంటే దాన్ని ఇక్కడ మినహాయించేయండి. అది అండర్ సెక్షన్ 57లో మినహాయింపు కింద ఇది రాదు. అండర్ సెక్షన్ 57లో మినహాయింపులు 3 రకాలు వేరుగా ఉన్నాయి, ఇక్కడ లేవు ఈ లెక్కలో. అది తర్వాత ఖాళీ స్థలం అద్దెకి ఇవ్వడం ద్వారా ఆదాయం అయిపోయింది. తర్వాత బంగ్లాదేశ్లోని వ్యవసాయక ఆదాయము, అది బంగ్లాదేశ్ కానివ్వండి, టాంజానియా కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, అమెరికా ఎక్కడైనా సరే అదర్ దెన్ ఇండియా కాకుండా అతను ఎక్కడ వ్యవసాయం చేసి ఆదాయం పొందినా అది మనకి అంటే పన్నుకి గురి చేసే ఆదాయంగా భావించాలి. దాన్ని 20,000 వేసాము. అలాగే డైరెక్టర్స్ ఫీజు ఇది రెగ్యులర్గా వస్తుంది, ఇది కూడా ఇక్కడే చూపించాలి 1800. అలాగే బంధువు తన పినతండ్రి కుమారుడు అతను గడియారం ఇచ్చాడు, అయితే 45,000 ఉంది, అది 50,000 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని చూపించలేదు. తర్వాత డిబెంచర్లపై వడ్డీ ఇది చూపించాలి. చూపిస్తే మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, 10% వడ్డీకి దగ్గర ట్యాక్స్ డిడక్ట్ చేశాడేమో చూసుకోండి. మూలాధారంలో తగ్గింపు లేదు ఇక్కడ, అందుకే 700 వేసాను. ఒకవేళ తగ్గించి ఇచ్చినటువంటి డబ్బులు అనుకోండి, ఇది దాన్ని స్థూలం చేసి వేసుకోవాలి. అలాగే స్నేహితుడు బాసు నుంచి మనకి వచ్చినటువంటి బాను నుంచి వచ్చిన పన్ను లేదు, ఎందుకంటే 45,000 50,000 కంటే తక్కువ ఉంది. తర్వాత ఓకే, ఇవి ఈ విధంగా పన్నుకు గురియగు ఇతర వనరుల ఆదాయం అని ఇవన్నీ కూడితే చూడండి 6,000 12,500 10,000 26,000 5,000 20,000 1800 700 ఇది 82,000 రూపాయలు. దీనిని పన్నుకి గురి చేయు ఇతర వనరుల నుండి ఆదాయము అని ఇక్కడ చూపించాలి. సో ఈ లెక్క మీకు 10 మార్కులకి ఇచ్చినప్పుడు అన్నీ ఇస్తారు, లేదు దీనిని
10 మార్కులకు లాస్ట్ లెక్కలలో ఇచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ ఇందులోంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది, అది గమనించండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎక్కువగా ఇందులో ఈ డివిడెండ్ అనే పదాలు, వెల్లడి చేయని ఆదాయము, అలాగే రేపు మరొక 2 లెక్కలను కూడా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది పూర్తిగా ఎలాంటి వాటిని ఇక్కడ అడుగుతున్నారు వేటి మీద. సో ఇవి మీరు 2 లెక్కలను కూడా మీరు మీ బుక్లో నోట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే మీ యొక్క నోట్స్లో వీటన్నిటిని కూడా టాలీ చేసుకోండి. ప్రతిదీ కూడా నోట్స్లో ఉంది. ఒకవేళ లేకపోతే ఎక్కడైనా మీరు రాసుకోండి నేను చెప్పినటువంటి విషయాన్ని. ఆ విధంగా రావట్లేదు, సో నెట్ రావట్లేదు, మా ఓన్ నెట్ పెట్టాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడితో మనం డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇక్కడే డౌట్స్ ఏమీ లేకపోతే క్లోజ్ చేద్దాము. మనం 2 లెక్కలు నోట్ చేయండి, పోనీ అప్పుడైనా మీకు డౌట్స్ వస్తాయి వెంటనే చేయండి. నేను మళ్ళీ రేపు ఒక హోంవర్క్ లెక్క కూడా ఇస్తాను, హోంవర్క్ చేయండి త్వరగా. సో ఎక్కువ లెక్కలు త్వరగా కంప్లీట్ చేసుకోవాలి మనం ఈ 2-3 రోజుల్లో, అందుకని. సరే అయితే ఓకే, ప్రజెంటేషన్ ఆపేస్తాను ఇక్కడితో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు మరొక విషయం చెప్పాలి, నేను ఆల్రెడీ చాలామందికి చెప్తున్నాను, జాయిన్ అయ్యి మధ్యలో లెఫ్ట్ అవుతున్నారు. మరి అలా అయితే మీకు ఏంటి మీకు లెక్కలు అర్థమవుతాయి. ఒక 2-3 నేను అబ్జర్వ్ చేస్తున్నాను అలాగా చాలామంది. నేను లెక్కని క్లోజ్ చేశాను, ప్రజెంటేషన్ ఆపేసానంటే అప్పుడు మీరు మధ్యలో చివరి వరకు ఉండి నేర్చుకోండి, మధ్యలో వెళ్ళడానికి అవకాశం లేదు మరి అలా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, sir.